నమస్కారం అండి. నేను మీకు ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. బయట తిండి. అసలు ఈ కాలంలో పిల్లలున్నారే, బయట తిండికి ఎంత అలవాటు పడి రోజు సాయంత్రం అయిందంటే ఏదో గంట కొట్టినట్టు ఆ పునుగులో, బజ్జీలో, బోండాలో, లేకపోతే పానీపూరియో, వాడు ఏ నూనె వాడాడో తెలీదు, ఎన్నిసార్లు వాడాడో తెలీదు, ఎక్కడెక్కడ చేతులు పెట్టుకొని చేశాడో అసలే తెలీదు. అది మాత్రం పంచపక్ష పరమాణంలాగా తినడమే. ఈ ఫోన్లు ఎంత పాపులర్ అవ్వకముందేనయ్యో కనీసం కిందకెళ్ళి కొనుక్కొని వచ్చేవాళ్ళు, వాకింగ్ అయ్యేది. ఇప్పుడు అది కూడా లేదు. ఫోన్ తీసుకున్నామా, ఆర్డర్ పెట్టామా, ఇంటికి వచ్చేసిందా. ఊబకాయాలు, గ్యాసులు రావంటే ఎందుకు రావు, డాక్టర్లకి వందలు తగిలేయాలంటే ఎందుకు తగలేయద్దు. ఇంకో బ్యాచ్ ఉంటదండి, రీల్స్ బ్యాచ్. పొద్దున్నే లెగిసి అమ్మలం లేదు, నాన్నలం లేదు, అందరినీ రెడీ చేసి వీడియోలు తీయడమే పని. అన్నం పడేసామా పొయ్యి మీద, బయట నుంచి కర్రీలు తెచ్చుకొని తినేసామా, ఇదే పని. అమ్మలు కూడా అలాగే తయారైతే ఏం చేయాలండి. ఇంకా మమ్మీ బయట నుంచి కర్రీస్ తీసుకున్నావుగా, తీసుకొచ్చా ఇక్కడ పెట్టా. రే, వీడియో చేస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. ఏం లేదండి, భోజనం టైం అయింది, నేను మళ్ళీ వచ్చి కంటిన్యూ